ఈ కాలంలో చాలా మంది పిల్లలకు పుస్తకాలు ఉన్నది తప్పితే కడమ ముచ్చట్ల గురించి అసలుకే తెలుస్తలేదు. బువ్వ ఎట్లా తయారైతదంటే హోటల్లో తయారైతది, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తది అన్నట్టే చెప్తున్నారు. గందుకే గీ బడిసార్లు గిసంటి ఉపాయం చేసిండ్రు. మనం రోజు స్కూల్లో పాఠాలు చదువుకుంటాం కదా, ఆ పాఠాలతో పాటు మనం ఫీల్డ్ మీదకి వచ్చినాం. ఈ రోజు దీన్ని ఏమంటామంటే మడి అంటాం. ఏమంటాం? మడి. ఇది వరం, ఒడ్డు లేదా గట్టు అని అంటారు. అంటే ఈ చుట్టూ నీళ్లు పోకుండా ఇలా నిల్వ ఉండడానికి పెట్టారు. దీన్ని ఏమంటాం మనము? తుకం, నారు అంటాం. ఫస్ట్ మనం ఒడ్లు తీసుకొని వచ్చి ఒక దగ్గర పోస్తే ఇప్పుడు వాళ్ళందరూ పీకుతున్నారు కదా, ఆ పీకే నారు తీసుకొచ్చి ఇలా నాటేస్తారు. నాటేసిన తర్వాత ఇది అప్పటికే 4 సార్లు దున్నుతారు ట్రాక్టర్తో. ఇప్పుడంటే ట్రాక్టర్ లేని ఇంతకు ముందు ఎడ్లతో దున్నేటోళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతారు. ఇది 4-5 సార్లు దున్నిన తర్వాత మళ్ళీ నాటేస్తారు. వారెవ్వా, భలే చెప్పుడు చెప్తున్నాడు కదా ఈ సారు. క్లాస్ రూమ్ లో ఎట్లయితే వివరంగా చెప్తాడో అట్లనే ఈ పొలంలోకి తీసుకొచ్చి మరి రైతులు పంటలు ఎట్లా పండిస్తారనేది మొత్తం వివరంగా చెప్పిండు. క్లాస్ రూమ్ లా ఎంత చెప్పినా పిల్లలకు పూరాగా సమజు కాదు కాబట్టి రైతులు వాడే కట్టాన్ని కండ్లకు గట్టినట్టు చూపెట్టుడే కాదు, వాళ్లతోనే పని చేయించుకుంటా మరి వివరించి చెప్పిండు సారు. దుక్కి దున్నుడు కాన్నించి సురువు చేస్తే పంట వండి ఆఖరుకు వడ్లు మిల్లుకు పోయి బియ్యం ఇంటికత్తే కన్న తల్లి అన్నం వండి కంచంలో వేసేదాకా రైతులు ఏమేం చేస్తారనేది మొత్తం వివరించి చెప్పిండు పిల్లలకు. అట్లనే ఇలా నడవడానికి కష్టమైతుంది. ఆ మహిళా రైతులు గాని వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి 6 నెలలు కష్టపడి మనకు పండించే పంటను మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, వేస్ట్ చేయొద్దు. తర్వాత మనం రైతులను గౌరవించాలి. ఫస్ట్ ఏంటంటే రైతు ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళకు వాన ఎండ నీడ ఏది ఉండదు, బాగా కష్టపడి పండిస్తే పంట వస్తుంది. కాబట్టి మనం రైతులను గౌరవించాలి, రైతులను కాపాడుకోవాల్సిన అవసరం అవుతుంది. సూపర్ సారు, మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు పిల్లలకు. ప్రతి ఒక్కరికి రైతుల కష్టమేంది, వాళ్ళు పడుతున్న బాధలేంది, ఎంత తిప్పలు పడితే పంట వండుతుందనేది చిన్నప్పుడే పిల్లలకు తెలిస్తే అన్నం వేస్ట్ చెయ్యరు. అట్లనే రైతులను కూడా గౌరవంగా చూస్తారని మీరు గొప్ప పనే ముంగటేసుకున్నందుకు మిమ్మల్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే అవుతుంది సారు. సిద్దిపేట జిల్లా వరగల్ మండలం తునికి కల్సా సర్కార్ బడి విద్యార్థులను అక్కడి సార్లు ప్రాజెక్టు వర్క్ పేరు మీద ఇట్లా పొలంలోకి తీసుకుపోయి పని చేయించిండ్రు. ఇక ఆఖరుకు విద్యార్థులతోని గిట్ల ప్రతిజ్ఞ కూడా చేపించిండ్రు. ఈ బడిసార్లు చేసినట్టు కడుమ అన్ని సర్కారు బల్ల సార్లు కూడా ఎత్తే చిన్నప్పటి సందే పిల్లలకు అన్నింటి మీద అవగాహన వస్తది కాబట్టి మా పిల్లలు చదివే బడిసార్లు కూడా ఇట్లనే ఎత్తే మంచిగా ఉండని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మరిగా గిదే కాదు, ఇట్లనే అన్ని విషయాల మీద కూడా పిల్లలను మోక మీదికి తీసుకుపోయి అవగాహన కల్పిస్తే పిల్లలకు లోక జ్ఞానం బగ్గ తెలిసేత్తది. కాబట్టి పెద్ద సార్లు గిసొంటి ఆలోచన ఎత్తే ఇంకా మంచిగా ఉంటది కదా.